కొంతమంది ఏమనుకుంటారంటే సమయానుకూలంగా సలహాలు సూచనలు ఇవ్వడానికి ఉంటాయి, పాటించడానికి ఉండవు అని అనుకుంటారు. ఎందుకు అని అంటే తమ దాకా వస్తే కానీ తమకు అర్థం కాదన్నట్టు నిజంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచననే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండి ఉంటే ఈరోజు అక్కడ కూర్చొని అక్కడ నించొని నోటికొచ్చింది మాట్లాడే అవకాశం ఉండకపోతుండే. చెంచల్గూడనో చెర్లపల్లిలో మమ్మల్ని ఎక్కడైతే పెట్టినరో డిటెన్షన్ సెల్లో ఎవరిని కలవకుంటే నిర్బంధించినరో అక్కడనే మీరుండేటోళ్ళు. కానీ మా ప్రభుత్వం 15 నెలల్లో ఎవరి మీద కూడా కక్షా సాధింపు చర్యలకు పాల్పడలేదు. అధ్యక్ష, డ్రోన్ ఎగరేసిందని, డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్కు 500 రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష. కానీ పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి మామూలుగా దానికి 500 రూపాయల ఫైన్ ఉంటే బిలో 7 ఇయర్స్ ఉంటే రిమాండ్కే పంపరు, పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఒక కాంపౌండ్లో ఏ ఒక్క ఖైదీని లేకుండా 7 ఫీట్లు బై 12 ఫీట్లు ఉంటే అందులో 3.5 ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటుంది, ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష. 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక్క మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష. రాత్రిపూట పడుకోవడానికి లైట్ బంద్ చేయకుండా ట్యూబ్ లైట్లు ఆన్లో పెడితే అది ఓపెన్ ఎయిర్ జైలు. ఇంతింతలో బల్లులు 7 ఫీట్లలో 3.5 ఫీట్లు దిమ్మ ఉంటే దిమ్మ మీద పడుకుంటే ఇంకొక 3.5 ఫీట్లు గ్యాప్ ఉంటుంది. లైట్లు బంద్ చేయకుండా లైట్లు ఓపెన్ పెడితే అధ్యక్ష ఇంతింతలో బల్లులు 20-30 పైన ట్యూబ్ లైట్ ముందు పురుగులు తిరుగుతుంటే అది ఓపెన్ ఎయిర్ జైలు కాబట్టి పురుగులు వస్తే పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేల్కతో కూర్చున్న అధ్యక్ష. బయట కానిస్టేబుల్ లైట్ బంద్ చేయవా పడుకుంటా అంటే లేదు సార్ పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, ఆ ట్యూబ్ లైట్లు బంద్ చేస్తే మీరు పడుకుంటారు కాబట్టి ట్యూబ్ లైట్లు ఆన్లోనే పెట్టమని. ఆ ట్యూబ్ లైట్ స్విచ్ బయట ఉంటుంది అధ్యక్ష, లోపల ఉండదు. ఆ చిన్న బాత్రూమ్ చిన్నది కూర్చుంటే బయటకు కనిపించేటట్లు ఉంటుంది అధ్యక్ష. ఒకసారి నేను ఎమ్మెల్యేల హోమ్ కూడా నా దగ్గర ఉంది కదా, ఎమ్మెల్యేలను నేను తీసుకెళ్తా, మంత్రులను తీసుకెళ్తా. ఏ జైల్లో ఐఎస్ఐ తీవ్రవాదులను కరడుగట్టిన నక్సలైట్లను బంధిస్తారో పార్లమెంట్ సభ్యుని నన్ను 16 రోజులు అందులో బంధిస్తే 16 రోజులు రాత్రిపూట ఏ ఒక్క రోజు పడుకోలేదు అధ్యక్ష. పొద్దున పూట బయటకు వదిలినప్పుడు 6 గంటలకు